ఇవాళ భారతం ఎవరు విన్నారు, ఎందుకు విన్నారు? 18 పర్వాల భారతం వినడానికి వాళ్ళకు టైం ఎక్కడ ఉన్నది, ఎలా విన్నారు అనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. పరీక్షిత్ మహారాజు తదనంతరం ఆయన కొడుకు జనమేజయ మహారాజు రాజుగా అయినాడు. అయిన తర్వాత కొన్నాళ్లకు వ్యాస భగవానుడు తనకు మనుమడైతాడు. జనమేజయుడు ఏం చేస్తున్నాడు చూద్దామని ఒకసారి పోయినాడు. పోతే జనమేజయుడు అన్నాడు కదా, తాత, మా తాతలు పాండవులు చాలా తప్పు పని చేశారు. అంత పెద్ద భారత యుద్ధం చేసుడెందుకు, 18 అక్షోహిణీల బలగాన్ని చంపుడెందుకు, ఎంతమంది రాజులు చచ్చిపోయినారు, వాళ్ళ విజయం కోసం ఇతరులను చంపుడెందుకు, అంత రక్తపు కూడు తింటున్నా నేను, అందరు చచ్చిపోయినారు, ఎవ్వరేం లేదు, అంత నిర్మానుష్యమైంది, ప్రేత జాగ అయిపోయింది అని ధర్మరాజును విమర్శించుడు పెట్టాడు. పెట్టే వరకు వ్యాస భగవానుడు అన్నాడు కదా, వారి జరిగేది జరగక మానదు, నువ్వు విమర్శించినంత మాత్రాన వాళ్ళదేం తప్పులేదు, రేపు 6 నెలలకు నీకు కూడా ఒకటి జరగబోతున్నది, బుద్ధిమంతుడు అయితే అది ఆపు అన్నాడు. ఏం జరగబోతున్నది అంటే, నువ్వు సభలో కూర్చుంటావు, కూర్చున్నప్పుడు ఒక పంచకళ్యాణి గుర్రం వస్తుంది, దాన్ని కొనకు, కొంటావు పో అన్నాడు. కొంటే దాన్ని ఎక్కకు, ఎక్కుతావు పో, ఎక్కి వేటకోకు, పోతావు పో. పోయినాక అక్కడ ఒక బంగారి పంది కనబడుతుంది. ప్రపంచంలో బంగారు పంది ఎక్కడన్నా ఉంటుందా అనేది కొంచెం ఆలోచించు. ఎందుకంటే బంగారు జింక ఉంటుందా అని సీత ఆలోచించకనే కష్టాల్లో పడ్డది. ఆ బంగారు పందిని నువ్వు బాణంతో కొడతావు. అప్పుడు ఆ బంగారు పంది పోయి ఒక అప్సరస అవుతుంది, అందమైన స్త్రీ. దాని వెంబడి వడకు, పడతావు పో. ఆమె నీకు షరతులు పెడుతుంది, ఆ షరతులకు నువ్వు ఒప్పుకోకు, ఒప్పుకుంటావు పో. ఆమెను పెళ్లి చేసుకొని తెచ్చుకోకు, పెళ్లి చేసుకుంటావు తెచ్చుకుంటావు, ఇవేమి చెయ్యకు. ఆమె చెప్పినట్టు వినకు, వింటావు పో అన్నాడు. అశ్వమేధ యాగం చేయమంటుంది, చేస్తావు. అప్పుడు 18 మంది బ్రాహ్మలను బ్రహ్మహత్య చేస్తావు, చంపేస్తావు నువ్వు. అప్పుడు నీకు 18 బ్రహ్మహత్యల మీద పడ్డాక తాత అని పిలువు, అప్పుడు మళ్ళీ నేను వస్తా అని చెప్పాడు. పోయినాడు. సరే, ఇక 6 నెలలు కలిసాయి. 6 నెలలు గడిచాక ఒక పంచకళ్యాణి గుర్రం వీళ్ళ సభలోకి వచ్చింది. రాగానే జనమేజయుడు వెంటనే కొన్నాడు. కొనంగానే దాన్ని ఎక్కి వేటకైనాడు. అక్కడ ఒక బంగారు పంది కనబడ్డది, పందిని కొట్టాడు. ఆ పంది మాయమై అక్కడ ఒక అప్సరస వచ్చింది, ఆమెను పెళ్లి చేసుకుంటా అన్నాడు. పెళ్లి చేసుకుంటా అంటే ఆవిడ ఏం చేసింది కదా, నీకు ఇదివరకు రాజులకు ఎంతమందో పెళ్ళాలు ఉంటారు, నీకు ఇదివరకు ఎందరో భార్యలు ఉండవచ్చు, ఎంతమంది ఉన్నా ఇప్పుడు పట్టమహిషిని నేనే కావాలి, నీ సింహాసనం మీద అర్ధ జాగా నాకే ఉండాలి, నీ సింహాసనంలో పక్కకు నేనే కూర్చోవాలి, నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే రాజ్యం నడవాలి, నేను ఎట్లా అంటే నువ్వు అట్లానే కాలం గడపాలి అంటే ఆ షరతులన్నిటికీ ఒప్పుకున్నాడు. ఒప్పుకొని పెళ్లి చేసుకొచ్చుకున్నాడు. పెళ్లి చేసుకొచ్చుకున్నాక కొత్త రాణి వచ్చింది రాజ్యంలో, అంతఃపురంలో. మొత్తం కొత్త రాణి చెప్పినట్టే నడుస్తున్నారు. మిగతా రాణులందరికీ ఈర్ష్య, అసూయలు ఇట్లా పెగిలిపోతున్నాయి. నిన్నగాక మొన్న వచ్చి ఇది మమ్మల్ని బెదిరిస్తున్నది ఏంది అన్నట్టుగా. కొన్నాళ్ళు భార్యతోని సంతోషంగానే గడిపాడు. గడిపిన తర్వాత ఆమె ఒక సలహా ఇచ్చింది. మీ తాత అయిన ధర్మరాజు అశ్వమేధ యాగాలు చేశాడు, రాజసూయ యాగాలు చేశాడు, మీ తాతలు ఎన్నో యాగాలు చేశాడు, భీష్మకుడు, శంతనుడు, మహాయోగుడు, వీళ్ళంతా పెద్ద పెద్ద యాగాలు చేసిన వాళ్ళు, నువ్వు కూడా అశ్వమేధ యాగం చేస్తే బాగుంటుంది అని చెప్పింది. సరే అన్నాడు. రాజు తలుపుకున్నాక దెబ్బలకు కొదవన. ఆయన తెల్లారే వరకల్లా అన్నట్టుగా పెద్ద మండపాలు తయారైనాయి, యజ్ఞశాలలు తయారైనాయి, మామిడి ఆకులు, మంగళ వాయిద్యాలు, పచ్చగా చాన్పులు జల్లుడు, ముగ్గులు పెట్టుడు, హోమగుండాలు అన్నీ తయారైనాయి. తయారైనాక దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో మంది వచ్చారు.
అందరికీ వరినీళ్ళు ఇస్తున్నాడు. 18 మందికి వరినీళ్ళు ఇచ్చాడు. అందరూ కూర్చున్నారు. అందరూ యాగం చోట ఎవరెవరి స్థానంలో వాళ్ళకి అప్పచెప్పాడు. స్థానాల్లో కూర్చున్నారు. కూర్చున్నాక ఈ కొత్త రాణిది కొంగు జారిపోయింది. కొంగు జారిపోయే వరకు ఆ 18 మంది బ్రాహ్మలు కొత్త రాణికే చూశారు. చూసేటి వరకల్లా ఆమె నవ్వింది. ఆమె నవ్వే వరకు బ్రాహ్మలు నవ్వారు. నవ్వే వరకు ఆయన కోపం వచ్చింది జనమేజయునికి. నా పెళ్ళామని చూసి మీరు నవ్వుతారా అని కత్తి తీశాడు. 18 మంది బ్రాహ్మల తలకాయలు తీశాడు. తీసే వరకు 18 బ్రహ్మహత్యలు మీద పడ్డాయి. మీద పడ్డాక ఇక్కడ యజ్ఞశాలలు అన్ని మాయమైనాయి. ఇప్పుడేం లేదు, అంతే బ్రహ్మహత్యలే ఉన్నాయి. పట్టుక తింటున్నాయి. ఆ అప్సరస కూడా మాయమైంది, ఎవరు లేరు ఇప్పుడు. అప్పుడు యాదికి వచ్చింది. వ్యాస భగవానుడు 6 నెలల కిందనే చెప్పాడు నాకు అని. తాత అని పిలిచాడు. పిలువంగానే ఆయన వచ్చాడు. వచ్చే వరకు ఏం చేయాలి నేను అంటే, నేను చెప్పానా లేదా, నువ్వు ధర్మరాజును విమర్శించావు. ఏ ధర్మరాజునైతే నువ్వు విమర్శించావో ఆ ధర్మరాజు యొక్క కథనే నువ్వు విను అంటే, నాకు ఎక్కడ దొరకాలి అన్నాడు. అంటే నేను రాశాది వ్యాస భగవానుడు చెప్పడం, గణపతి రాయడం, ఇలా 18 పర్వాల భారతం రాశారు. ఈ 18 పర్వాల భారతాన్ని నువ్వు వింటే ఈ 18 బ్రహ్మహత్యలు పోతాయి అని చెప్పి తన శిష్యుడైన వైశంపాయుడిని కూర్చోబెట్టి, నాయన వైశంపాయుడా, ఈ జనమేజయునికి 18 పర్వాల భారతాన్ని చెప్పు అని చెప్పాడు. చెప్పే వరకు మరి పాపం పోయింది ఎలా తెలవాలి అంటే, 18 తెల్లటి దుప్పట్లకు నల్లటి జీడి మరకలు పెట్టి పరదాల వల్లే వేశారు. పరదాల వల్ల వేసి ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క జీడి మరక పోవాలి ఆ తెల్లటి దుప్పటి మీద, అట్లా చెప్పాడు. కాకపోతే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, పురాణం వింటుంటే, పురాణం చెప్పుతుంటే, మనం వింటుంటే ఇలా జరుగుతుందా అనుడు, ఇది పుక్కిటి పురాణం అనుడు, ఇలాంటిది మాత్రం చాలా తప్పు. అది జరిగింది అంటే వాళ్ళకు జరిగిండచ్చు, వాళ్ళ కాలంలో అట్లా ఉండిండచ్చు అని మాత్రమే మనం నమ్మాలి. ప్రతి పురాణాన్ని మనం నమ్మాలి. అట్లానే మొదటి పర్వం ఆది పర్వం చెప్పంగానే ఒక దుప్పటి జీడి గింజలు పోయినాయి. సభాపర్వం చెప్పంగానే ఇంకొక దుప్పటి జీడి గింజలు పోయినాయి. ఇలా 18 పర్వాలు చెప్పే వరకు 18లో 17 దుప్పట్ల జీడిగింజ మరకలు పోయినాయి. ఇంకొక దుప్పటి జీడిగింజ మరక మాత్రం పోలే. అయ్యా ఇంకో దుప్పటిది పోలేదు అంటే, నువ్వేదో నమ్మలేదు అన్నాడు జనమేజయుడిని. ఏం నమ్మలేదయ్యా జనమేజయ అంటే, ఒక్కటి అనుమానం వచ్చింది తాత. ఏం అనుమానం వచ్చింది? ఏం లేదు, భారత యుద్ధంలో భీమసేనుడు ఏనుగులను, కాళ్ళను విరగ్గొట్టిన ఏనుగులు, తొండంలో విరగ్గొట్టిన ఏనుగులు, తోకలు విరగ్గొట్టిన ఏనుగులు ఇప్పటికి కూడా ఆకాశంలో తిరుగుతున్నాయి. అవి తిరిగినప్పుడే గుడగుడ గడగడ గడగడ ఆకాశం చప్పుడవుతుంది. దాన్నే మనం ఉరుములు మెరుపులు అంటున్నాము అని చెప్పారు. అది చెప్తే అది మాత్రం ఆనాడెన్నడో భీమన్న తాత చంపినాయి ఇప్పటిదాకా ఉంటాయా అని మాత్రం అనుకున్నా అని చెప్పాడు. అందుకనే ఆ ఒక్కదాన్ని పోలేదు. మరి ఇప్పుడు ఎట్లా అంటే, నా ఇంకో శిష్యుడు ఉన్నాడు జైమిని అని, జమ్నీ భారతం అంటారు, దాన్నే అశ్వమేధ పర్వం అని కూడా అంటారు. అది వింటే పోతుంది అన్నాడు. మరి అశ్వమేధ పర్వం జైమిని రాసుడేంది? భారతం అంతా వ్యాసుడే రాశాడు, ఒక్క ఆ పర్వాన్ని ఆయన రాసుడేంది అని మనకు కూడా అనుమానం రావచ్చు. అయితే ఈ వ్యాసుడిని చూసి వ్యాసుడి యొక్క శిష్యుడు జైమిని అనే ఆయనే 18 పర్వాల భారతం రాశాడు. రాసి గురువుగారికి తెచ్చి చూపాడు. గురువుగారు మీరెట్లా రాశారో నేను గట్లానే రాశా అని చూపాడు. చూపే వరకు ఆ గురువుగారు చూసి ఏం చేశాడు కదా, తీసుకుపోయి గంగలవారైపో అన్నాడు. పనివాళ్ళ నేను కష్టపడి భారతం రాశా అంటే ఈయన గంగలవారేయమంటాడేంది అని తీసుకుపోయి వేసి వచ్చాడు. గురువు ఆజ్ఞ. మరి వేసి వచ్చే వరకు 17 పర్వాలు మునిగిపోయినాయి. 18వ పర్వం ఒక్కటి జమినీ భారతం అనేది, అశ్వమేధ పర్వం అనేది, అదొక్కటి ఒడ్డుకు వచ్చింది.
ఒడ్డుకు వచ్చే వరకు అప్పుడు వ్యాసుడు తీసి ఇదొక్కటే నిజమైన గ్రంథం, ఇదొక్కటే నీకు నిలుస్తుంది అని చెప్పాడు. ఆ జైమిని అశ్వమేధ పర్వాన్ని మళ్ళా జనమేజయునికి జైమిని మహర్షితోని వినిపించాడు. వినిపించాక ఆ తెల్లటి దుప్పటి జీడి మరకలు కూడా పోయినాయి. ఈ విధంగా జనమేజయ మహారాజు 18 పర్వాల భారతాన్ని విన్నాడు.